వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వృద్ధులకు మెరుగైన కంటి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కావలి వైకుంఠపురంలోని మధు వృద్ధాశ్రమంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆగస్టు 19, 2026న కావలి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దామా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన వాసన్ ఐ కేర్ సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అఖిలతో పాటు టెక్నీషియన్లు సుధాకర్, ఈశ్వర్ వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 78 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయగా వారిలో 15 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని, మరో 13 మందికి కంటి అద్దాలు అవసరమని వైద్యులు సూచించారు. కంటి ఆపరేషన్ కి అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నెల్లూరులో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు ఎస్కే భాష మాట్లాడుతూ ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దామా మధుసూదన్ రావు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరాశ్రయుల వృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి దాతల సహాయ సహకారాలతో వారికి ఆశ్రయం కల్పిస్తూ ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతిరోజు కనీసం ఒక్కరి కడుపైన నింపాలనే సంకల్పంతో, సేవాభావంతో మధుసూదన్ రావు తన బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంబే ప్రసాద్ రావు, మీకోసం సేవా సంస్థకు చెందిన రాయపాటి దిలీప్ కుమార్, హ్యాపీ సేవా సంస్థకు చెందిన సయ్యద్ గనీ బాషా, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎం అజిత్ బాబు, ఒట్టూరు మస్తానయ్య, పిఎంపి ఇస్మాయిల్, ఆర్ఎంపీ మాధవతో పాటు పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృద్ధాశ్రమ సభ్యులు పాల్గొన్నారు. కంటి ఆరోగ్య పరీక్షలతో పాటు నిరాశ్రయ వృద్ధులకు అండగా నిలుస్తూ కావలిలో మధు వృద్ధాశ్రమం మరోసారి సేవాభావాన్ని చాటుకుంది. కావలిలో ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దామా మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో కావలి వైకుంఠపురంలో నిర్వహిస్తున్నటువంటి వృద్ధాశ్రమం ఆవరణలో కావలి ఒక మంచి సంస్థ ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మంచి గుర్తింపు పొందిన సంస్థ. ఈ నేపథ్యంలో నెల్లూరు వాసవి ఐ కేర్, వాసన్ ఐ కేర్ వారి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం వైకుంఠపురంలో వృద్ధాశ్రమం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైద్య శిబిరంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ అఖిల గారు, టెక్నీషియన్స్ సుధాకర్, ఈశ్వర్ గారు వారు వచ్చి వారి సేవలు, అమూల్యమైన సేవల్ని వాళ్ళు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వారు చేసే సామాజిక సేవకుల్లో భాగంగా ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు పోలేక వారు ఆర్థికంగా వెనుకబడిన సందర్భంగా మరి ఉచితంగా ఇలాంటి కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే ఎంతోమంది జీవితాలు వెలుగు నింపినట్టు అవుతుందని ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 78 మంది స్త్రీ పురుషులు మరి పేదవాళ్ళు హాజరయ్యి వారి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారికి కొంతమందికి కంటి అద్దాలు, కొంతమందికి మందులు, కొంతమందికి సలహాలు ఇవన్నీ ఇవ్వటం కూడా జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే కంటి వైద్యం చేయించుకోవాలంటే దూర ప్రాంతాలకు పోవడం కానీ, మరి ఆర్థికంగా ఎరగొడిన వాళ్ళు కానీ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయలేరు. కాబట్టి మధు వృద్ధాశ్రమం ఒక మంచి పేరు ప్రఖ్యాతులుగా తెలిసిన సంస్థ కాబట్టి
ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో మా స్వచ్ఛంద సంస్థలందరూ పాల్గొని వారికి మా యొక్క సహాయ సహకారాలు మా వంతు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ ఉచిత మెగా కార్యక్రమంలో రక్తమా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాదరావు, మీకోసం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్, ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దామ మసూదన్ రావు, హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గనీ భాష, మరి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు, మరి మస్తానయ్య, ఇస్మాయిల్, స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు భాష, నేను, మరి అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ కంటి అద్దాలు అవసరమైన వాళ్ళు వారు డాక్టర్స్ చెప్పినటువంటి ప్రదేశానికి పోయి మీరు ఆ అద్దాలు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక రాబో రోజుల్లో కూడా ఇది మొదటి కార్యక్రమం కాబట్టి, ఈ కంటి వైద్య శిబిరం మొదటి కార్యక్రమం కాబట్టి ఈరోజు కొంతమంది మాత్రమే వచ్చారు. అంటే దాదాపు 78 మంది వచ్చారు. చాలా సంతోషమైన విషయం. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మాకు అమూల్యమైన సలహాలు, సహకారాలు, సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్స్కి, వాళ్ళ సిబ్బందికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. మేము వాసనేకర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వాళ్ళ ద్వారా మధుసూదన్ గారు ఇక్కడ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. వారి ద్వారా వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు వాసనేకర్ హాస్పిటల్ అని. మేము ఇక్కడ కంటి పరీక్షలు చేసాము. సుమారుగా 78 మందికి కంటి పరీక్షలు చేశాము. అందులో సుమారుగా 15 మందికి కంటి శుక్లాలు ఉన్నాయి. వాళ్ళకి ఆయన దగ్గరుండి ఆపరేషన్లు చేపిస్తామన్నారు. వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా, ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఉచితంగా వాళ్ళకి కంటి పరీక్షలు చేస్తాము. సుమారుగా కొంతమందికి ఒక 10-15 మందికి అద్దాలు కూడా ఆయన సౌకర్యం కలగజేస్తామన్నారు. మా హాస్పిటల్ వాళ్ళకి అద్దాలు కూడా ప్రొవైడ్ చేస్తాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.